ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ వన్ ఆఫ్ ద కోర్ డొమైన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ట్రెండ్ ఎంబెడెడ్ ఏ సెమీకండక్టర్ ఇండస్ట్రీ గురించి మీకు రియల్ ఇండస్ట్రీ అవేర్నెస్ వీడియోస్ కోసం కెనల్ మాస్టర్స్ పేజ్ని ఫాలో చేయండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలామంది ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఒక మాట అంటున్నారు, సార్ జాబ్స్ లేవు. కానీ నిజంగా జాబ్స్ లేవా, లేక జాబ్ ఆపర్చునిటీ గురించి అవేర్నెస్ లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్స్ రేపు జాబ్ చేయాల్సింది సెమీకండక్టర్ ఇండస్ట్రీ. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా డొమైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, రైల్వేస్. మరి ఈ సెక్టార్లో ఎవరు జాబ్ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఈ సెక్టార్లో కంపల్సరీ ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ డివైస్లో ప్రోగ్రామ్ రాసి డివైస్ యాక్టివేట్ చేసేవాళ్ళని ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. అంటే ఈ సెక్టార్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ చేసిన బీటెక్ స్టూడెంట్స్కి దీని మీద అవేర్నెస్ లేకుండా ఉద్యోగ అవకాశాలు లేవు అని అనుకుంటున్నారు. ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ చాలా డిమాండ్ జరుగుతుంది. సో మన గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ చాలా గ్రో అవుతుంది. సో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయి ఉండొచ్చు, సో బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ కావచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్, మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అన్ని ఏఐ డివైస్ వస్తున్నాయి. ఎక్కడైతే ఏఐ డివైస్ వస్తున్నాయో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్స్ తప్పకుండా అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఓవరాల్గా ఎంబెడెడ్ ఇంజనీర్స్కి బాగా డిమాండ్ ఇంకా పెరుగుతుంది. జాబ్స్ లేవు అనకండి, ఇండస్ట్రీకి ఉన్న రియాలిటీని అర్థం చేసుకొని సో దానికి కావాల్సినది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్కిల్ సెట్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి.